టీడీపీ పార్టీలో ఎప్పటికెప్పుడు మహా మేధావులు ఉన్నటువంటి ఈ పార్టీలో బీసీ మహిళ అయినటువంటి గుడిసా కృష్ణమ్మ గారు ఈరోజు కర్నూలు అధ్యక్ష పదవి చేపట్టారు. ముందుగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందుగా అభినవ్ భారత్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఒక మహిళగా అంటే ఈ జిల్లాలో చాలామంది మహా మేధావులు ఉన్నారు, అయినప్పటికీ మీకు పదవిని కేటాయించడం ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీయే ప్రాణంగా, పార్టీ అభివృద్ధి పథంలో చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టాము. కాబట్టి దాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మాయికి బాగా చేయగలదు అని చెప్పి మహిళలు వచ్చినప్పుడు ఫస్ట్గా నా పేరు రావడం, నన్ను సెలక్షన్ చేసి ఈ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టామని చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అన్న ఏదైతే నా మీద నమ్మకం పెట్టి ఈ పదవి ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నేను నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు 100% పనితీరును మెరుగుపరుచుకొని ఇంకా వాళ్ళు మెచ్చే విధంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా మినిస్టర్ అన్నకి, టీజీ భరత్ అన్న గారికి, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఇన్ఛార్జీలకు, అందరికి, ఎమ్మెల్సీలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మేడం, ఈ కర్నూలు జిల్లాలో చాలా మంది మహా మేధావులు ఉన్నారు. ఒక మహిళ, మీరు వీళ్ళని ఎలా సమన్వయం చేస్తారు? పార్టీ జిల్లా అధిష్టానంగా మనం చూస్తున్నాం, అసలు ఇంట్లో మొత్తం నడిపేదే మహిళ. కాబట్టి మహిళలు ఏ రంగాల్లోనైనా వాళ్ళు అభివృద్ధి పథంలో వెళ్తారు, వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తారు అనేది ఉంది, మనం ఎక్కడైనా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పార్టీ నమ్మకం పెట్టి ఈరోజు ఇచ్చింది ఈ పదవి. ఈ అమ్మాయి చేయగలదు, ఆ నమ్మకాన్ని నేను మరింతగా ముందుకు తీసుకెళ్తాను. ఈరోజు మేము అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే, అంటే అధ్యక్ష పదవి అనౌన్స్ చేసిన వెంటనే నేను అందరి నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్ గారితో అందరితో వెళ్ళి వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ, నువ్వైతే అందరిని కలుపుకోపోతావు, మంచిగా అంటే కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు అనేది ఈ పార్టీలో ఉంది అనే నిదర్శనం నేను. 2004 నుంచి ఇప్పటి వరకు నాకు పదవులు ఉన్నా లేకపోయినా నేను పార్టీయే ప్రాణంగా ఉన్నా. ఆదోని నియోజకవర్గంలోన ఎక్కడ ఏ టైం ఎవరు పిలిచినా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాను. ఆ గుర్తింపే ఈరోజు నన్ను మహిళా అధ్యక్షురాలుగా తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పాదయాత్ర అప్పుడు లోకేష్ గారు అన్న ఆధ్వర్యంలో మేము దాదాపుగా నెల రోజులు అన్నతో పాటు మేము పాదయాత్ర చేశాం. అన్ని ఎక్కడికక్కడ ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల పైన మేము స్పందించడం అయితేనేమి, అదేవిధంగా అప్పటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని, అంటే అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఎండగట్టే దానిలో కూడా మేము ముందంజలో ఉన్నాం. కాబట్టి ఈరోజు గుర్తింపు ఇచ్చి ఈ అధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇదే పార్టీలో చాలా సార్లు మీరు అణచివేతకు, అవమానాలకు చాలా గురయ్యారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలతో, నూతన కేడర్తో ఎలా సమన్వయం చేసి ముందుకెళ్తారు? తప్పకుండా పార్టీలో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవాలి. రాబోయే ఎలక్షన్స్ తొందరలోనే ఉన్నాయి కదా, అంటే నెక్స్ట్ 3 నెలల కాలంలోన పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ మేయర్ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటాం. నిజంగా మాకైతే ఈ 3 నెలలు చాలా తక్కువ టైము. ఎందుకంటే గత 15 నెలలుగా అది వేరే, అంటే అప్పుడు అధ్యక్షులు వారు వేరే, ఇప్పుడు మాకు ఇచ్చినారు కాబట్టి చాలా బాధ్యతాయుతమైన పదవి. అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లని, క్యాడర్లని మరింతగా వాళ్ళలో ఉత్సాహం నింపాలి. ఉత్సాహం నింపి 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే మాకు పవన్ అన్న ఆదర్శంగా ఉన్నాడు. ఆయన ఏదైతే 21కి పోటీ చేశాడో 21కి గెలిచాడు. ఆ స్ట్రైక్ రేట్ కూడా మేము ఇక్కడ కష్టపడి పనిచేసి కానుకగా ఇవ్వాలని చెప్పి మేము డిసైడ్ అయినాం. ఇక్కడ అందరూ కూడా పార్టీయే ప్రాణంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు జూనియర్స్ అని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిటీలో ఉన్న చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చిన్న క్యాడర్లో ఉన్నారు. వాళ్ళందరినీ నారా లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకి పెద్ద పదవులు చెప్పారు. మొన్ననే ఒక మీటింగ్లోన నారా లోకేష్ అన్న ఒకటే అన్నారు, కింద కార్యకర్త ఎప్పుడైతే పొలిట్ బ్యూరో మెంబర్ అవుతారో అప్పుడే పార్టీ అభివృద్ధి సాధించినట్టు అని. అంటే అంత గౌరవం ఇవ్వాలి మనము. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి అందలం ఎక్కించాలి అని చెప్పి నారా లోకేష్ అన్న ప్రతి సందర్భంలో చెప్తారు. మా నినాదం ఒకటే, నారా లోకేష్ అన్న నినాదం ఏదైతే కార్యకర్తే అధినేత అని పార్టీకి ఉందో, మేము కూడా కార్యకర్తే అధినేత, కార్యకర్తకు గుర్తింపు ఇచ్చి మేము పార్టీకి పనిచేస్తాం. ఈరోజు చూసుకోండి, మా ఎంపీ గారిని చూసుకోండి, ఇంతకుముందు
ఎంపీపీగా ఉన్నా, ఎంపీటీసీగా ఉన్నారు. ఆయన్ని ఈరోజు పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేసింది అనేది నిదర్శనం మా ఎంపీ గారు. నిజంగా ఆయన అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎంపీ స్థానంలోనే కూర్చున్నారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం తెలుగుదేశం పార్టీని. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల్లోన రాజకీయ చైతన్యం నింపిందే ఆయన. ఈరోజు ఎంతో మంది బీసీలు ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ, తెలంగాణ అన్ని ఏరియాల్లోన బీసీలు అందరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఈరోజు రాజకీయంగా చైతన్యవంతులైనారు. నేను 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాతో పాటు దాదాపుగా 33 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం. బట్ దురదృష్టవశాత్తు ఓడిపోయినా కూడా చాలా మంది ఇప్పటికీ కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం సీతక్కను తీసుకోండి, తెలంగాణలో ఉన్న ఫైర్ బ్రాండ్ గా ఉంది. ఆమె కూడా నాతో పాటే 2004లో పోటీ చేసి అప్పుడు మేమందరం కూడా ఓడిపోయామనే బాధ లేకుండా పార్టీ ప్రాణంగా మేము పనిచేసాం. కాబట్టి ఈ రోజు మాకు ఈ అత్యున్నత స్థానం దక్కిందని చెప్పి మేము భావిస్తున్నాం. మేడం, కొత్తగా ఎన్నికైనటువంటి గుడిసె కృష్ణమ్మక్క ఎప్పటికెప్పుడు కాంట్రవర్సీగా మారనున్నటువంటి ఆలూరు నియోజకవర్గం పార్టీ సమన్వయం చేపడతారా? 100% అండి. ఈరోజు కొత్తగా అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నటువంటి వైకుంఠం జ్యోతి అక్క గారితో సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటన్నింటిని కూడా కూలంకుషంగా తెలుసుకొని ఇమ్మీడియట్గా మనం ఏం సరిదిద్దాలి, పార్టీ క్యాడర్లో ఏమైనా అసంతృప్తి ఉందా, నాయకుల్లో ఏమైనా అసంతృప్తి ఉందా అని తెలుసుకొని వాటన్నిటిని సమన్వయం చేసుకుంటూ అక్కడ పార్టీ గెలుపోయే ధ్యేయంగా పనిచేయాలి. అక్కడోటి కాదు, ఇంకెక్కడైనా ఏ నియోజకవర్గాల్లో ఏదున్నా కూడా నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేల సమన్వయంతోన పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలి. దీనికి అంతటికి కూడా మనం మంత్రి గారు టీజీ అన్న గారు అయితేనేమి, మిగిలిన ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇక్కడ చూడండి, ఒకటే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ అన్న గారు అయితేనేమి ఒకటే అంటారు, పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. పార్టీ మనకు అమ్మ లాంటిది. పార్టీ ఒక చెట్టు, దాన్ని మనం నరుక్కుంటూ పోతే మనం చెట్టే లేనప్పుడు మనం ఎక్కడ నీడకు కూర్చుంటాం. కాబట్టి ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే పార్టీ బాగుంటేనే మనకు గుర్తింపు ఉంటుంది. ఈరోజు గుడిసె కృష్ణమ్మ అయినా, నేనైనా, ఇంకెవరైనా కానీ ఈ పార్టీలో ఉండడం వల్ల ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కాబట్టి పార్టీ తల్లి లాంటిది. తల్లి లాంటి పార్టీకి మనం గౌరవం ఇవ్వాలి తప్పితే ఎటువంటి అంటే వేరే రకంగా పనులు చేయకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆదోని జిల్లా కావాలని చెప్పేసి రోజు రోజుకు ఉద్యమాలు, తర్వాత నిరాదేశ ఆమరణ నిరాశలు కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలే అధిష్టానం దృష్టి తీసుకెళ్లారు. కానీ ఇప్పటి వరకు జిల్లా పార్టీ అధిష్టానం ఏం చెప్పలేదు. దీనిపైన మీరు ఎలా ఉంది? మొన్ననే మేము జేఏసీ నాయకులను ఇన్ఛార్జ్ ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న మేము వెళ్ళి నిమ్మల రామనాయుడు గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. దాదాపు జేఏసీ నాయకులు 10-15 మంది వచ్చారు. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిమ్మల రామనాయుడు అన్న గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉపసంఘం కమిటీ వచ్చింది, అయిపోయింది, తర్వాత జిల్లా కావాలి అని చెప్పి మీరు వచ్చారు. ఏ ఒక్క అప్లికేషన్ కూడా మాకు రాలేదు. కాబట్టి ఇప్పుడు అన్ని క్లోజ్ అయిన తర్వాత వచ్చి మాకు జిల్లా కావాలి అంటే 100% మీ మనోభావాలను మేము అర్థం చేసుకుంటాము. బట్ మాకు ఇక్కడ మీ నుంచి ఏ ఒక్క రిప్రజెంటేషన్ లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు మీకు జిల్లా చేయాలన్నా 5 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా చేస్తే కర్నూలు బ్యాలెన్స్ తప్పుతుంది. ఎందుకంటే కర్నూలు, కోడుమూరు 2 అవుతాయి. దాన్ని పక్కన నంద్యాల కూడా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజల మనోభావాలకి పెద్దపీట వేస్తాం. ప్రజల్లోన ఉంది, జిల్లా కావాలని ఉంది, సరైన టైంలో మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిమ్మల రామనాయుడు గారు జేఏసీ వాళ్ళకి సూచించడం జరిగింది. వాళ్ళు కూడా సంతృప్తికరంగానే కరెక్టే అన్నారు. వాళ్ళు ఒకటి, ఇప్పుడు ఈ విషయంలోన వైసీపీ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. అప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నింది, మళ్ళీ ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు కూడా ఉన్నింది కదా. కేవలం ప్రజల్ని దెబ్బతీయాలి, మనోభావాలను దెబ్బతీయాలి, ప్రజలను తప్పుదేవో పట్టించాలనే ఉద్దేశంతోన వైసీపీ వాళ్ళు డ్రామాలు ఆడారు. కానీ ఆ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆదోని అయితేనేమి, మిగతా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చివరగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు నివారణిస్తామంటున్నారు. ఇప్పటికే ఉన్నారు. దీన్ని మీ ప్రభుత్వం ఎలా చూస్తుంది?
డెఫినెట్గా అండి, ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో మేము కూడా పుట్టి పెరిగి అక్కడ ఏంటి అనేది మాకందరికీ తెలుసు. ఈరోజు దేశంలోని అత్యల్ప అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతం కోసిగిలోనే నేను పుట్టి పెరిగింది, చదివిందంతా అక్కడనే. అక్కడ చాలా రిమోట్ ఏరియా. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మేమైతే నారా లోకేష్ అన్నకు స్వయంగా చెప్పాము, అన్న ఇట్లా ఉంది పరిస్థితి, ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంది, అక్కడ హాస్టల్స్ పెట్టాలి, గురుకులాలు తీసుకురావాలి అని కూడా చెప్పాము. డెఫినెట్గా వాటన్నిటిపైన కూడా కార్యాచరణ జరుగుతుంది. అదేవిధంగా మనకు అక్కడ ప్రాంతం అయితే వర్ష దానిపైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఎల్ఎల్సి వాటర్ కూడా చాలా తక్కువగా మనకు వస్తుంది కాబట్టి వాటన్నిటిపైన మేము ఇప్పుడు అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మా ప్రాంత పరిధిలో ఉన్నటువంటి అన్ని కూడా మేము తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంకా చివరగా 22 ఏళ్ళ దాదాపు మీ పోరాటం ఫలించిందంటారా? ఇది నిరంతరం పోరాటమే. డెఫినెట్గా పార్టీలో ఒక పదవి వచ్చిన తర్వాత దానికి ఇంకా పెద్ద పదవి కావాలనే ఆశ అందరికీ ఉంటుంది. బట్ డెఫినెట్గా 100% నాకు అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యతను ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి పార్టీకి మరియు ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజలకు అనుసానందంగా పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నాం కదా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రతి చిన్న కార్యకర్త నుండి పెద్ద స్థాయి లీడర్లకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పేసి గుడిసె కృష్ణమ్మ జిల్లా అధ్యక్షులు అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర మధు, కర్నూలు.